హుషారు పిట్టల మూవీ గురించి చాలా మంది టీజర్ రిలీజ్ అయినప్పుడు మీరు అందరూ అడిగారు కదా, అక్క ఇదేదో కంటెంట్ చూస్తే అంటే వల్గారిటీ ఉంది, ఒకసారి దీని మీద మీరు మాట్లాడాలని చెప్పారు కదా. సో మనం ఒక్కటే చూసి మనం అంచనా వేయొద్దు, మూవీ చూసిన తర్వాత మాట్లాడదామని చెప్పాను కదా. నేను రీసెంట్గా మూవీ కూడా అంటే ఆ మూవీ కూడా ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే చాలా మంది ప్రెజర్ చేశారనమాట. ఎందుకంటే మీరు అందరూ ఆదరించి అభిమానిస్తున్నారు కాబట్టి, ఎప్పుడు కూడా మహిళల గురించి ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నామని చెప్పారు కాబట్టి నేను నిన్న చూడడం జరిగింది. అప్పుడు నాకు గతంలో కూడా మీరు అందరూ అడిగినప్పుడు నేను విక్షు గారికి కాల్ చేసి అడిగాను, మీరు ఏమనుకుంటున్నారు, సమాజంలో ఇలాంటి దిగజారిన సినిమాలు తీసి ఏం చేయాలనుకుంటారంటే చెప్పారు, అక్క మీరు ఒక్కసారి అదొక్కటే చూసి అంచనా వేయకండి, మూవీ రిలీజ్ అయ్యాక ఒక్కసారి చెప్పండి అన్నారు. సో మరి ఈరోజు విక్షు గారు ఉన్నారు, మరి రిలీజ్ అయింది కదా, అసలు అడుగుదాం. మీరు అందరు నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు, చాలా మంది తమ్ముళ్ళందరూ నాకు కాల్ చేశారు, చిన్నవి మన బిట్స్ చూస్తున్నాం కదా, సమాజానికి దీనివల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు కదా, మరి అదే మనం విక్షు గారిని అడిగి తెలుసుకుందామా. నమస్తే విక్షు గారు. నమస్తే అక్క. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ మూవీ ఆయన ఫ్యామిలీతో చూడగలుగుతాడా, అసలు ఏంటి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని చాలా మంది సోదరులు చాలా మంది అడుగుతున్నారు. అయితే దానికి మీ సమాధానం ఏంటంటే అసలు మీ థాట్ ఏంటి, అసలు ఏ రకంగా తీయాలనుకుంటారు, అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? మీరు అన్నారు కదా ఫ్యామిలీతో నేను చూడగలను మూవీ. ఓకే. అండ్ నేను ఫ్యామిలీ చూడగలనే సినిమా చూడాలని తీశాను. ఓకే. అంటే హుషారు పిట్టలు అని టైటిల్ పెట్టి కింద ఒక ఆప్షన్ పెడదాం అనుకున్నాను. ఏంటి ఇది, తల్లిదండ్రులకు అంకితం. ఓకే. హుషారు పిట్టలు ఇది తల్లిదండ్రులకు అంకితం. మరి తల్లిదండ్రులకు అంకితం అన్నప్పుడు అసలు సినిమాలో సెకండ్ హాఫ్ మామూలుగా లేదు కనెక్టింగ్. మరి అదే మీరు ఎందుకు ఫస్ట్ అదే పెట్టకుండా ఎందుకు అలా పెట్టారు? మరి ఇప్పుడు జనాల కంటే మీ ఆలోచన ఏంటంటే చెడుకు ఉన్నంత అది మంచిగా ఉండదని చెప్పారు. ఇంత మంచి మూవీ కదా సెకండ్ హాఫ్ లో. అంటే నిజంగా కూడా తల్లిదండ్రులు ఇప్పుడున్న అమ్మాయిలను అసలు ఎలా పెంచాలి, పెంపకం ఎట్లా ఉంటుంది అనేది బాగా లాస్ట్ ఎమోషనల్ గా చూపించారు. 30-35 minutes. అది ఫస్ట్ ఎందుకు పెట్టకుండా ఎందుకు అది చూపించిండ్రు అనేది చాలా మందికి అర్థం కాక అసలు ఈ మూవీ క్రోమోలో రిలీజ్ చేయాలంటే కొన్ని రకరకాల మనుషులు ఉంటారు కదా సమాజంలో, వాళ్ళు అంటున్నారు కదా. సరే దానికి మీరు అది అనేది మీ మాటలో చెప్తే బాగుంటుందని. అంతేకాక ఇప్పుడు మనకు రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర పోతే వైద్యం చేస్తే తక్కువైతుంది, కానీ రోగం రాకముందుకే నువ్వు వైద్యం చేస్తే అది ఒకటి కాదు. అంటే ఫస్ట్ మనం ప్రతి దాంట్లో చీకటి చూపించడానికి వెలుగు చూపించాలి. మనము ఇప్పుడు పరిస్థితులు ఏంటి, ఎలా ఉంది, ఏం కదా అని ఫస్ట్ హాఫ్ పరిణామాలు చూపించిన తర్వాత సెకండ్ హాఫ్ మెసేజ్ వస్తుంది. మనం ఏం ఇవ్వకుండా ఫస్ట్ హాఫ్ ఏం చూపించకుండా దాని పరిణామాలు ఏం చూపించకుండా ఏంటి మీరు ఇచ్చే మెసేజ్ బట్టి దాన్ని అయితే చాలా మంది చూడగలుగుతారనే ఒపీనియన్ తోనా, లేకపోతే దానికి ఏమైనా ఉద్దేశం ఉందా? ఉద్దేశం ఏం లేదక్క. అంటే నిజంగా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, జరిగిందా నేను ఫస్ట్ హాఫ్ చూపించాను. దానికి మెల్లమెల్ల సెకండ్ హాఫ్ ఒక్క లేయర్ యాడ్ చేసుకుంటూ అది ఏంటి ఫస్ట్ హాఫ్ లో ఇచ్చిన దానికి మాక్సిమం ఫస్ట్ హాఫ్ చాలా మంది కోల్పోయింది తెలుసా మీరు ఇచ్చిన మెసేజ్ ని. ఇక్కడ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ కాదంటారు, కానీ ఫ్యామిలీ చూడాలి, కానీ కలిసి చూడాల్సింది కాదు. అంటే డిఫరెంట్ గా, అంటే అట్లా ఎందుకు మీరు ఇచ్చే మెసేజ్ బాగుంది, బట్ ఎందుకు డైరెక్ట్ గా ఇవ్వకుండా మొత్తం ఇండైరెక్ట్ గా ఎందుకు ఇచ్చారు అనేది చాలా మంది. 2-4 గంటల సినిమాలో నేను తీసాను డాక్యుమెంటరీ తీసాను. వాస్తవానికి ఒక సినిమాని మనము ఏది చేస్తే ఫస్ట్ ఒక సినిమా, నేను సినిమా ద్వారా నేను ఒక మంచి మెసేజ్ చెప్పాలనుకున్నాను. నా చుట్టుపక్కల జరిగినది, మా ఊరు చుట్టుపక్కల జరిగిన విషయాలు. అంటే మీరు ఈ సినిమాని మీ ఆవిడ ఓకే మీ ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా బాగుంది అన్నారా? చూసారు, జరిగింది విషయంలో చూసారు, వాళ్ళకి చూపించారు. ఫస్ట్ చూపించిన తర్వాత ఫస్ట్ ప్రీమియర్ చూపించారు, వాళ్ళందరూ చూపించారు. సెకండ్ హాఫ్ బాగుంది అన్నారా? అయ్యో ఎవరు ఆబ్వియస్లీ అర్థం, అంటే ఈ రోజుల్లో చూస్తుంటే మ్యాక్సిమం అర్థమైపోతుంది పరిణామాలు. అంటే అక్కడ ఏం లేదు కానీ ఒక చిన్న పిల్లోడు ఉంటాడు కదా, 4th class 5th class స్టూడెంట్, బట్ మీరు లాస్ట్ కి ఇచ్చారు మెసేజ్. కానీ ఆ ఫస్ట్ లో ఇక ఆ లాంగ్వేజ్ కూడా నేను వాడలేను, ఎందుకంటే మీరు వాడిన లాంగ్వేజ్ ని అది సినిమా కానీ ఇది మనం, ఎందుకంటే సమాజంలో చాలా మందికి మనము ఇన్స్పిరేషన్ ఉంటాం కాబట్టి ఆ చిన్న పిల్లోడి నుంచి ఆ వర్డ్ ఎందుకు మాట్లాడిచ్చారు. ఇప్పటికే పిల్లలంతా ఇది అయిపోతున్నారు, మీరు కూడా చూస్తున్నారు కదా. మీరు ఇవాళ పిల్లల మీద చిన్న పిల్లల అత్యాచారాలు జరగడం మాట్లాడడం, చిన్న పిల్లలకి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు ప్రజలు. నాకు కూడా అదే అనిపించింది. అసలు అంటే మీరేమనుకుంటున్నారంటే పిల్లలకు అన్ని తెలుసు అనుకుంటారు, కానీ కోవిడ్ తర్వాత కదా మనకి ఆన్లైన్ ఇవన్నీ అని వచ్చినాయి కదా. కాకపోతే కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఇవి ఉన్నాయి ఇట్లా ఉంటది అని, కానీ ఇప్పుడు సినిమా ద్వారా అందరికీ తెలిసిపోయింది కదా అనేది పేరెంట్స్ ఇప్పటికే సతమతం అవుతున్నారు.
అవును. పిల్లల్ని ఎట్లా లీడ్ చేయాలి ఏంది అనేది ఇబ్బంది పడుతున్నారు. అవును. ఆ సమయంలో మీరు చూయించి అంత సహనం చచ్చిపోయిన తర్వాత అప్పుడు మీరు అంటే దానికి కూడా ఒక కారణం ఉంటుంది అనమాట. ఆ పిల్లోడు ఎందుకు ఇట్లా తయారవుతున్నాడు అనేది అవును. చూయించారు. కానీ దాని వెనుక మీ ఉద్దేశం ఏంటక్క ఈ రోజులలో చెడిపోవాల్సిన సినిమాకి వచ్చి చెడిపోవాల్సిన అవసరం లేదు. ఓకే. స్మార్ట్ ఫోన్ ఒక ఇంట్లో ఒక అమ్మ తాన అయ్య తన స్మార్ట్ ఫోన్ ఉందంటే పిల్లలు ఆటోమేటిక్ గా చెడిపోవాలంటే దాంట్లోనే ఉంది. అంటే మనం ఇప్పుడు అందరూ అంటారు సినిమాలో చూసి చెడిపోతున్నారు, సినిమాలు చూడండి. ఇప్పుడు అర్థం కాని కొంచెం ఏంటంటే అసలు సినిమాల వల్ల జనం వీళ్ళు ఖరాబ్ అవుతున్నారా, వీళ్ళ వల్ల సినిమాలు తీస్తున్నారా? నేనైతే వీళ్ళ వల్ల సినిమాలు తీసిన. అంటే మీరు ఇలాంటి సంఘటనలు చూసిన దిశ. ఇప్పుడు చూడండి మీరు మీరు చూడక రెగ్యులర్గా వెళ్తే ఏ కుటుంబానికి వెళ్ళినా ఒక ఫోన్ ఉంటది. ఆ ఇంటికి 10 నిమిషాలు ఒక ఇంట్లో నాకు కూడా అనిపించింది. ఫస్ట్ మీరు అది రిలీజ్ చేసిన రోజు నాకైతే లాస్ట్ లబ్బకాయ కొట్టాలి. అసలు ఎప్పుడు అసలు ఈ సినిమా అంటే తమ్ముడు మీరు ఇంకో రకంగా అనుకోద్దు నాకు అనిపించింది. అంటే మనం అంచనా వేయొద్దు అని ఒక్కసారి అంటే ఇప్పుడు రోజు మనం సోషల్ మీడియాలో ఇవి జరుగుతున్నాయి కదా అనిపించినప్పుడు సమాజానికి ఏమి అసలు ప్రతిదీ స్పందిస్తాను నేను. అసలు సమాజంలో ఇవి జరుగుతున్న దానికి ఏది రోజు ఒక కంటెంట్ చూస్తున్నాం. సరే మీ ఉద్దేశం ఏది ఉన్నా ఆ చిన్న పిల్లలు చూడాలన్నా లేకపోతే కానీ మీరు మామూలుగా లాస్ట్కి ఎట్లుందంటే నిజంగా పాండుగౌడ్ అనే క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా ఉంది అందులో. అది బాగా చూపించారు. ఇక్కడ అబ్బాయి వాళ్ళ మదర్ కూడా ఆమె ఎంత అమాయకురాలంటే నిజంగా సమాజంలో మగ పిల్లలు చెడిపోవడానికి కారణం ఆ తల్లే కారణం ఇవాళ నాకు అనిపించింది. ఎందుకు అంటే గుడ్డిగా నమ్ముతుంది. ఎంత వాళ్ళు గొర్రెలను కాసుకుంటారు, మేకలను కాసుకుంటారు. ఎందుకంటే మేమంతా భువనగిరి ప్రాంతం వాసులమే. మీరు ఒక డైరెక్టర్ గా వెంకట్ గారు ఒక ప్రొడ్యూసర్ గా నాకు కూడా హ్యాపీ. కానీ సమాజానికి మంచి మూవీస్ ఇవ్వాలనేది మా ఆలోచన. ఎందుకనంటే మీరు గొర్రెల కాసుకునే వాళ్ళు ఎంత కష్టపడి పిల్లోడికి ఒక మొబైల్ కొనిస్తారు కదా. దానివల్ల తల్లి ఏమనుకుంటుంది, నాకు ఒక పెద్ద చదువు చదువుకుంటాడు మంచిగా అవుతాడు అని తల్లి అనుకుంటుంది. కానీ మనం అక్కడ ఎక్కడ లోపం వచ్చింది, మీరు ఇక్కడ లాస్ట్కు చేయించి. ఎందుకంటే నిజంగా అసలు ఒక తల్లిదండ్రులు నా పిల్లోడు బాగుపడాలి అనుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది ఆ మొబైల్ వల్ల వాడు ఏం చేస్తున్నాడు ఏంటంటే మనం ఏమనుకుంటాం ఆన్లైన్. ఇప్పుడు 2019 తర్వాత ఈ కోవిడ్ వచ్చినాక ఇదే కదా ప్రాబ్లం, ఆన్లైన్లు. అంటే అంటే మీకు అట్లా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు దాని గురించి ఒకసారి చెప్పండి. అదే జరుగుతుంది చుట్టుపక్కల జరుగుతుంది ఇదంతా. ఓకే. ప్రతి తల్లిదండ్రి కూడా నా ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి నాకు చదువుకుంటుంది అనుకుంటారు. సమాజానికి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. మెసేజే అంటే ఈ రోజు మీరు ఇంత కూలో మాట్లాడుతారు నాకు తెలుసు. ఏం తెలుసా మీ సేవ విజయం కాబట్టి ఆ రోజు మీరు నాకు ఫోన్ చేసినప్పుడు నేను కనుక మీతో చీట్ నన్ను కొట్టుకోను నాకు తెలుసు 100% కొట్టాను. అందుకని అక్క వద్దు మీరు దయచేసి నా మాట విని మేము కష్టపడి సమాజంలో ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ అంటే నేను మంచి ఉంటే మంచి అంటే ఈ రోజు మీరు మాట్లాడారంటే కొంచెం మాకు సపోర్టింగ్. ఎందుకంటే మీకు కథ తెలుసు. ఇప్పుడు ఏం మాట్లాడినా సెకండ్ హాఫ్ తెలుసు. అంటే మనం అనేది ఏంటంటే ఇంత మంచిని మొత్తం చెడు చూపించిన తర్వాత ఇప్పటికి కూడా నేను దాంట్లో 50-50. బట్ ఆ 50లోనే నిజంగా ఒక 10th క్లాస్ అమ్మాయి, ఒక 10th ఇంటర్మీడియట్ కదా బేసిక్ గా మన పిల్లలు తప్పదోవలు పట్టేది. ఒక తండ్రి ఒక అమ్మాయి ఎప్పుడు రియలైజేషన్ అయ్యింది అనేది అసలు అది మామూలుగా అది బాగా చూపించారు. ఒక మోటివేషన్ అంటే ఆ బిడ్డ ఒక తల్లి అయినప్పుడే ఆ అమ్మాయికి ఆ తండ్రి విలువ తెలిసింది. ఆ తండ్రి గురించి ఏడుస్తుంది చూడండి. మా నాన్న గుర్తుకొస్తుంది, మా అమ్మ గుర్తొస్తుంది అనట్లే, మా నాయన యాదకొస్తుండే, నాకు మా నాయన యాదకొస్తుంది. అంటే ఒక కూతురు మీద ఒక పిచ్చి ప్రేమ తండ్రికి. ఆ పాండుగౌడ్ అనే పాత్ర ఎక్సలెంట్ అన్నమాట. సో అక్కడ హీరో తల్లి కానివ్వండి ఎంత అంటే ఆమె అసలు ప్రతి విషయం ఎంత చాలు పాపం వాళ్ళు పొద్దున్న లేస్తే బావుల దగ్గర అవుతారు. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలు అట్లనే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో అందరూ పిల్లల్ని చదివించేస్తున్నాము, ఊర్లలోకి వెళ్ళి ఎంత కష్టపడుతున్నాం, పిల్లలకు కావాలి నెలకు 5,000-10,000 కిరాయిలు పంపిస్తున్నాం. అక్కడ సిచ్యువేషన్ మీరు బాగా చూపించారు. కానీ ఇట్లా కాకుండా ఇంకొక రకం చూపిస్తే బాగుండేది కదా అనేది నా ఆలోచన. క్యారెక్టర్ పాండుగౌడ్ అనే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఉంది. మీరు ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ క్యారెక్టర్ ఆ తండ్రిని ఏమంటారు ఎడ్డివాన్ చేయకపోతే ఆ క్యారెక్టర్ పండదు. తండ్రి అమాయకత్వం క్యారెక్టర్ పడడం కోసమా లేకపోతే జనాలని తప్పదో పట్టదు. నిజంగా ప్రాబ్లం అదే కదా, తల్లిదండ్రులని ఫూల్స్ చేస్తున్నారు పిల్లలు, చాలా మంది పిల్లలు. అది మనం ఫస్ట్ హాఫ్ లో అదంతా చూపిస్తేనే సెకండ్ హాఫ్ నిజంగా తండ్రి పాప ఏం తెలుస్తుంది. మనం ఫస్ట్ హాఫ్ మనం మెసేజ్ పెట్టుకోవచ్చు. నాకు అందులో నచ్చింది ఏంటంటే వాస్తవంలో హైదరాబాద్ ప్రాంతాలలో అంత మిడిల్ క్లాస్ వాళ్ళు, ఒక రూమ్ 2 రూమ్లు, పిల్లలు ఒక సైడ్, తల్లిదండ్రులు ఒక సైడ్. అంటే సృష్టి ఇంకా మనం దాన్ని ఎవరమే కాదనలేము. బట్ దానివల్ల మనం ఏమనుకుంటామంటే అది ఒక మెసేజ్ ఇచ్చారు అందులో ఆ మూవీలో. చిన్న పిల్లోడు ఇంట్లో తల్లిదండ్రులు వేసిన
పనిని స్కూల్ పిల్లల చిన్న వాళ్ళ క్లాస్మేట్లు అట్లా చేయడం అనేది, ఆ ప్రవర్తించడం అనేది అది గుండెని టచ్ చేసింది. ఎందుకంటే అది ఎవరు తప్పండి? తల్లిదండ్రుల పెంపకం. వాడు ఏం చెప్పాడు? ఎవడో దగ్గర చూడలేదు, మా తల్లిదండ్రులు చేసుకుంటేనే నేను చూసాను. అంటే నేననేది ఏంటంటే అక్కడ మాత్రం ఒక తల్లిదండ్రులకు మనం జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. నేను అందుకే ఏమంటున్నా అంటే కొన్ని కనువిప్పు కలిగే సీన్లు ఉన్నాయి, కానీ ఫస్ట్ అనుకున్నప్పుడు మాత్రం ఆ హీరోయిన్ నాకు తెలిసి పాప మా అమ్మాయి అయితే నిజంగా అమ్మాయికి చేతులు నమస్కరించవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అమ్మాయిని అసలు మామూలు తిట్టడం కాదు జనాలు. అంటే చాలా మంది ఉన్నారు, పాజిటివ్ ఉన్నారు, చాటింగ్ చేస్తారు, బాయ్ ఫ్రెండ్స్ సంథింగ్ ఉండొచ్చు. ఎవరి పర్సనల్ విషయాలను మనం ఇక్కడ జడ్జ్ చేయాల్సిన క్వశ్చన్ మనకి లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అమ్మాయి యాక్టింగ్ మామూలుగా కాదు. అంటే సేమ్ గ్రామీణ ప్రాంతాలలో ఇట్లుంటారా అంటే కొన్ని సందర్భాలను అడిగిండ్రు, అక్క గ్రామీణ ప్రాంతం అమ్మాయిలు ఇట్లా చేస్తారా అక్క, మీరు ఎందుకు క్వశ్చన్ చేయరు, ప్రతి విషయాన్ని మీరు సోషల్ మీడియాలో పెడతారు కదా అన్నారు. నేను కూడా అదే అడుగుతున్నాను. ఫోన్ అనేది చేతికి వచ్చింది, అన్ని వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒకటి హైదరాబాద్లో ఒకటి అక్కడ ఒకటి ఈ కొంచెం బయటపడతారు, అక్కడ బయటపడరు అంతే. ప్రతి చోట అట్లే ఉంది, ఎక్కడన్నా లేదు ఎక్కడ లేదు. మనం వెంకటి నుంచి ఇప్పుడు వెంకటి నుంచి కూడా చూస్తున్నాం, తప్పుడు పనులు నుంచి చూస్తున్నాం, కానీ బయట వాళ్ళేది కొందరికి తెలుసు, ఇప్పుడు బయట పడుతుంది అంతే.